నమస్తే. జూన్ 21 ఏదైతే ఈరోజు ప్రపంచ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే జరుపుకుంటున్నాము. ఇదే సందర్భంలో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో భాగంగా శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ కూడా ఇక్కడ శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మనకి యోగా దినోత్సవం అనేది ఏర్పాటు చేసిరు. అయితే ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేసిరు, వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళ అనుభవాలు ఎట్లా అనేది వాళ్ళని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీకు ఇట్లా పార్టిసిపేట్ చేసిరు కదా, మరి ఏమనిపించింది మీకు ఇక్కడ? Hello, sir. Today we felt very happy, and I wish you a happy International Yoga Day and this opportunity which is provided by Sri Veda School. I'm very thankful to them. Today we felt very happy. From long time we never did yoga, but for the first time today we felt very relaxed, and a special thanks to Sri Veda team and Sri Veda management. Thank you. మీరు డైలీ యోగా చేస్తారా, లేకుంటే ఈరోజు యోగా డే అని చెప్పేసి ఈరోజు పార్టిసిపేట్ చేస్తారా? డైలీ యోగా చెయ్యము, కానీ ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేశాక నాకు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను. ఇలా రోజు టైం ఉంటే రోజు చెయ్యాలనేసి ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ మీకు ఒక మెమోరీ అందించింది కదా, మరి దీనికి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎట్లా ఇస్తారు? మరి ఇప్పుడు శ్రీవేద ఎలాగైతే ఇనిషియేట్ తీసుకున్నదో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండివిజువల్గా ఇనిషియేట్ తీసుకొని ఎవ్రీడే ఒక 15 minutes అన్న మనం కేటాయించుకోవాలనేసి అనుకుంటున్నాము. సో శ్రీవేద స్కూల్ మేనేజ్మెంట్ ఎలాగైతే ఆలోచించిందో యోగా ఎలా ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంటో, సో అలా మనం కూడా ప్రతి ఒక్కరం మనం ఆలోచించుకొని యోగా చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక ఇక్కడ మనకి ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరి అయితే ఈరోజు యోగాలో పార్టిసిపేట్ చేస్తే ఎట్లుంది? మరి ఈ ఏజ్లో కూడా కొంతమంది అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ఇంట్రెస్ట్ చూపారు, మరి మీకు ఎట్లా అనిపించింది? లేదు, యాక్చువల్గా మా ప్రెసిడెంట్ వాళ్ళంతా అసోసియేషన్ వాళ్ళు చెప్పారు గ్రూప్లో, బట్ నా ఉద్దేశం ఏంటంటే సండే అవ్వడం కొంచెం తక్కువ పార్టిసిపేషన్ ఉంది, కానీ యోగా అందరికీ అవసరం. ఇది చేయడం వల్ల అంటే మనకి బాడీ రిలాక్సేషన్ వస్తుంది. మేడం గారు చెప్పినట్టుగా చక్కగా మనకి ముందు హెల్త్, తర్వాత వెల్త్, ఈ రెండు కరెక్ట్గా ఉంటే మనం ముందుకు వెళ్తాము. బాగా చేశారు మీ వేద వాళ్ళు కూడా, మంచి ఇలా చేస్తారు. ఇది సిఎస్ఆర్ కింద మిగతా ఈవెంట్స్లో కూడా కొంచెం చేస్తేలండి రెగ్యులర్గా, లేదంటే మీ యోగా టీచర్ని ఏదైనా మన సొసైటీ వాళ్ళతో మాట్లాడి వీక్లీ వన్స్ లేదా అట్లా పెడితే బాగుంటుంది. ఎందుకంటే మాకు క్లబ్ కూడా ఉంది అసోసియేషన్లో, దానికి మెటీరియలైజ్డ్గా చైర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఎవరైనా యోగా రూమ్ కూడా ఉంది. మీరు ఎవరైనా ఒక టీచర్ని అయినా సరే అట్లా చేసి అప్పుడప్పుడు మీరు కూడా సిఎస్ఆర్ కింద చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అలా ఒకరోజు కాకపోతే రెండో రోజైనా రావచ్చు, మూడో రోజైనా వస్తూ ఉంటారు డెఫినెట్గా. ఒకరిని చూసి ఒకరు మా గ్రూప్లో కూడా మాట్లాడి వస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇవాళ తక్కువ మంది ఉండొచ్చు, బట్ ఇంక్రీజ్ అవుతారని మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈరోజు యోగా డే సందర్భంగా ఇప్పుడు ఇంకా కొంతమందిని మీరు మోటివేషన్ చేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇవాళ అనుభూతి చెందినటువంటి అంశాన్ని మేము ఈవినింగ్ మేము వాకింగ్లో కానీ లేదంటే మా గ్రూప్ డిస్కషన్లో కానీ చేయదలుచుకున్నాం. మీరు చెప్పండి సార్, మరి అయితే యోగా ఈ ఏజ్లో కూడా ఇట్లా పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంది? మరి ఇంకొక యంగ్ చిల్డ్రన్స్ కూడా ఇక్కడ రెగ్యులర్ చేస్తున్నాం. ఇది యోగా రూమ్లో రెగ్యులర్ చేస్తానండి. దానివల్ల బాగా నిద్ర బాగా పడుతుంది. జాబ్ వర్క్ సంబంధించిన టెన్షన్స్ ఏం లేకుండా ఫ్రీగా హాయిగా ఉంటుంది. బాగుంది. 1.5 hours చేస్తాం. 6 to 7:30 వరకు చేస్తాం. యోగా చేయడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయంటే మరి ఏం చెప్పదలుచుకున్నారు? అదే నిద్ర బాగుపడుతుంది, వర్క్ టెన్షన్స్ అంతా ఫ్రీ అవుతాం, బాడీ రిలాక్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. అందరూ చేయాలని మేము ఆలోచన. ప్రతి స్కూల్లో కూడా యోగా క్లాస్ అనేది కంపల్సరీ పెట్టాలని, ప్రతి పిల్లవాడికి యోగా అనేది అందించాలి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా. అది మా సజెషన్. ఈరోజు ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అయితే శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ కూడా మీ గేటెడ్ కమ్యూనిటీలో కండక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేసిరు, వాళ్ళకి మీకు ఎట్లా అనిపించింది? ఇది మీ ఫీడ్బ్యాక్? ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుండేది అనిపిస్తుంది అండి. తక్కువ మంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువ మంది వచ్చారు. కొంతమంది తెలియక, కొంతమంది ఊర్లు వెళ్ళి ఈ బిజీ లైఫ్లో కుదరక కొంచెం ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పండి సార్. ఇప్పుడు చిల్డ్రన్స్ కన్నా ఇక మీ ఏజ్ పర్సన్స్ ఎక్కువ కనిపించారు ఇక్కడ, అంటే వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, మీరంతా ఇంట్రెస్ట్గా ఎందుకు? అంటే ఈ టుడే జనరేషన్ ఏమైందంటే వీళ్ళు కొంచెం అదే ఈరోజు సండే వచ్చేసరికి వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్, అంటే లేట్గా లేవడం, దానివల్ల అయితే వాళ్ళు మేబీ లేచి రాకపోయింది.
అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆల్రెడీ పార్ట్ ఆఫ్ శ్రీవేద స్కూల్. మై డాటర్ ఈజ్ ఆల్రెడీ స్టడీయింగ్ ఇన్ శ్రీవేద స్కూల్. ఎందుకంటే మేము చూస్తుంటాం కదా, శ్రీవేద స్కూల్ వాళ్ళు డైలీ వాళ్ళ స్కూల్లో ఈ యోగా కూడా ఒక వాళ్ళ రొటీన్ అయిపోయి పిల్లలకి ఈ యోగా చేయడం వల్ల వాళ్ళకి మంచిగా కాన్సన్ట్రేషన్ కానీ, అంటే ఈవెన్ వాళ్ళకి కూడా ఇట్లాంటి వేరే ఆలోచన లేకుండా వాళ్ళు కూడా మంచిగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, వాళ్ళు కూడా ప్లస్ హెల్తీగా బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా డాటర్ నేను ఆల్రెడీ శ్రీవేద స్కూల్లో చదువుతుంది కాబట్టి చూస్తున్నా. సో అలాగే స్కూల్ ఎలా ఉందంటే ఎట్లా చెప్పు. ఓకే, శ్రీవాద స్కూల్ దిస్ ఈజ్ సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కంప్లీటెడ్ సెకండ్ స్టాండర్డ్, ఈ ఇయర్ థర్డ్ స్టాండర్డ్. సో నాకు లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళ కరికులం కానీ వాళ్ళ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ అకాడమిక్ యాక్టివిటీ అన్నీ చూసి నాకు అది ఈ ఇయర్ కూడా నేను కంటిన్యూ చేశాను. అంటే ఐ ఫీల్ వెరీ గుడ్ ఇన్ శ్రీవేద స్కూల్. వాళ్ళు ఇవన్నీ ఎడ్యుకేషన్ అకాడమిక్దే కాకుండా వాళ్ళ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే యోగా కానీ స్పోర్ట్స్లో కానీ ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. సో అందుకే దిస్ ఇయర్ కూడా కంటిన్యూ విత్ శ్రీవేద. అండ్ ఆల్సో కమింగ్ టు మీ వేద టీవీ. వేద టీవీ ఆల్సో అసోసియేటెడ్ విత్ శ్రీవేద స్కూల్. దిస్ రీసెంట్లీ స్టార్టెడ్ ఐ థింక్ 3-4 months. సో ఇది కూడా ఏంటంటే ఒక మీది వేద టీవీ ద్వారా స్కూల్ ఒకటే కాకుండా మీరు బయట విషయాల వార్తలు కూడా అన్నీ కవర్ చేసి మీరు జనాల దృష్టిలోకి తీసుకెళ్ళడం కూడా ఇది కూడా హ్యాపీగా ఉంది. ప్లస్ ఈరోజు మీరు మా ప్రైమరీ కమ్యూనిటీకి వచ్చి ఇది ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి మా అందరికి కూడా ఒక యోగా గురించి అవగాహన వచ్చి, ప్లస్ ఈరోజు మేము యోగా చేయడం కూడా మాకు, ఎందుకంటే మేము కూడా చాలా రోజులు నేను చేయలేదు, ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది డైలీ 20 minutes చేస్తూ ఉంటే మాకు కూడా ఆ డిఫికల్టీ అనేది ఉండదు, మాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. దానివల్ల మాకు హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది, ప్లస్ కాన్సన్ట్రేషన్ కానీ. ఎందుకంటే టుడేస్ మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ స్టైల్ కానీ అన్నీ మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇవన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే ప్రతిరోజు యోగా ఒక 10-20 minutes అన్న చేయడం అది ఎంతో ఉపయోగమని తెలుస్తుంది. అందులో ఈరోజు మన మేడం చెప్పిన కొన్ని విషయాలు కూడా చాలా పాజిటివ్గా అనిపించింది. సో వాటిని కూడా మేము అనువర్తించి మా డైలీ లైఫ్లో వాటిని నిర్వర్తించుకొని మేము కూడా మంచిగా హెల్త్ స్టైల్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ శ్రీవేద స్కూల్ అండ్ వేద టీవీ. థ్యాంక్ యూ.